ఈటెల రాజేందర్ గారు బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు. నేను ఇవాళ మీ ద్వారా వారికి ఒక సూటి ప్రశ్న. చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి 2 చట్టాలని అసెంబ్లీలో చేయగలిగినాము. ఒకటి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇస్తూ, ఒకటి విద్యా ఉపాధిలో. 2 ఎక్కడ ఆగిన ఈటెల రాజేందర్ గారు? మీరు పార్లమెంట్ సభ్యులు కదా, కేంద్రం లాగితే ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టు, నువ్వు కానీ మీ బండి సంజయ్ కానీ కేంద్రంలోకి వెళ్ళి మా 2 చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి, మా బీసీ జనం కాడి నోటికాడి ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా? ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు, ఇంకేం ముఖం పట్టుకుని ఇలా ఎన్నికలు నిలబోవు అవి? అరే మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా 3 సార్లు మేము చట్టాలు చేసినాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, జీవో వచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. మాకు ధైర్యం ఉంది, ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకుంఠిత దీక్షతో ఉన్నాం కాబట్టి మళ్ళీ జీవో ఇచ్చి ముందర పోతా ఉన్నాం. మీరు సహకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ లేపిస్తా ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బిడ్డల యొక్క నోటికాడి కూడును తలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగట్లే మీరు? ఇలా కేంద్రం దలుచుకుంటే ఒక రోజులో చట్టం అవుద్ది కదా, 42% ఓబీసీలకు వస్తుంది కదా, ఆ ధ్యాస ఎందుకు లేదు మీకు? ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, జీవితాంతం బీసీ బిడ్డగానే ఓట్లు అడిగినారు, బీసీ నాయకుడికి ఎదిగినారు. మీరు బీసీల కోసం మాత్రం మీ ప్రయత్నం చేయరు, చేసేవారి మీద నిందలేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయినప్పుడు కూడా మేమందరం కలిసి చట్టాలు చేయడం, కుల సర్వే చేయడం, 1930 తర్వాత స్వాతంత్రం పూర్వం చేసిన కుల సర్వే తర్వాత మొట్టమొదటిసారి దేశంలో కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయించినారు, చట్టాలు ఇచ్చినాం. మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు, చిత్తశుద్ధుల లోపం లేదు, చేసే ప్రయత్నం ప్రతి చేస్తూ ఉన్నాము. అందుకే ధైర్యంగా కోర్టులో కేసున్నా జీవో ఇచ్చినాము. ఇక్కడ మేము కోర్టుకు విన్నవించాము, అసెంబ్లీలో ఇదే ఈటెల రాజేందర్ గారి పార్టీ సభ్యులు ఓటేశారు కదా, చట్టం అయింది కదా, ఏకగ్రీవంగా చట్టం అయింది కాబట్టి ఇక్కడ వెసులుబాటు చేయాలని అడుగుతా ఉన్నాము. మేము 3 చట్టాలు తొక్కిపెట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. ఒక ఆర్డినెన్స్ 2 చట్టాలు అక్కడ, 3 చట్టాలు అక్కడ తొక్కిపెట్టబడ్డాయి. దాని గురించి ఎందుకు మాట్లాడాడు ఈటెల రాజేందర్? బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ఏంటి మీ చిత్తశుద్ధి? బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు బీసీల గురించి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇలా మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని ఒక మొండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం, ప్రతి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం. మళ్ళీ ఎందుకు పోయే ఈ వేళ కోర్టులో పిఎల్ వేయించుకో ఆపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని పార్టీలకి, బీసీల కాడి నోటుకొచ్చిన ముద్ద తలదనొద్దు, అందరూ సహకరించండి. 42% రిజర్వేషన్ ఎన్నికలు పోదాము, బీసీ వాళ్ళకి 42% ఇచ్చి తీరుదామనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి మాతో కలిసి రాక మీరు దొంగ నాటకాలు ఆడితే ప్రజలు గ్రహిస్తలేరా? ఇది మరి బీజేపీ రాష్ట్ర స్వాగతిస్తే మరి ఆయన ఎత్తుతున్న ఈటెల గారు దాన్ని ఎలా తిరస్కరిస్తారు? బీసీ వ్యతిరేకిస్తున్నాడు. అరే తమిళనాడు తరలో మనం కూడా చట్టం చేసుకుందాము. ఇక్కడ 56.33% బీసీలు ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. వారికి అందాల్సిన ఫలాలు వారికి అందాలని రాహుల్ గాంధీ దృఢ నిశ్చయంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. అరే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఉబలాట పడతాడు ఇవ్వడానికి. బీసీ బిడ్డలు మీకేం నొప్పి అని అడుగుతా ఉన్నాను నేను. మీరెందుకు ముందు రావట్లే? మీరెందుకు మాతో చేయగలిపి ఇది సాధించుకుందామని చెప్పట్లేదు? ఆ ధైర్యం ఎందుకు లేదు మీకు? ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు ఎందుకు జవాబు చెప్పరు దీని మీద? ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు? ధైర్యం లేదా మీకు? మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు కదా, మన మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం లేదా మీకు? మీరు నిజంగా కలిసి వస్తే ఒక్కరోజు చట్టం అవుతుంది. ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు? మీకు చిత్తశుద్ధి లోపించి చేయలేక చేసేవారి మీద నిందలేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా కమిటెడ్, వీఆర్ కమిటెడ్ ఫర్ 42% రిజర్వేషన్. ఏదో ఒక రకంగా ఇవ్వాలన్నదే మా తాపత్రయం, మా యొక్క ప్రయత్నం.
ఆలోచిస్తాం. దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. 80% 42% ఇచ్చి తీరాలనే సంకల్పంతో ఉన్నాం. కోర్టు నిర్ణయం, ఒక కోర్టు తీర్పిస్తే దాని మీద మళ్ళీ అధ్యయనం చేస్తాం. ఏ రకంగా దాన్ని అధిగమించాలో కూడా ప్రయత్నం చేస్తాం. అన్ని కోణాల నుంచి ఆలోచించి మళ్ళీ మా పిఎస్సి కూర్చొని మా పార్టీ పెద్దలతో విచారించి దాన్ని ఎలా ముందుకు పోలో నిర్ణయిస్తాం. తీర్పు రాకముందు ఎందుకు కోర్టు తీర్పు పాజిటివ్ వస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్నికలకి కోర్టు అవకాశం ఇస్తుందని ఆశిస్తూ ఉన్నాను. ఆ రకంగా అవుదామని కోరుకుందాం. జిఎస్టీ వల్ల ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆలోచన రాలే? కేంద్రం అంతా మేధావులే కదా. ఇప్పుడు నేనేమంటా, తగ్గించడం మంచి పరమైన 8 ఏళ్ళు దోచుకున్న తీరు ఎండగట్టాలి కదా ప్రజలకి. మా పార్టీ లైన్ కూడా అదే. మా పార్టీలో ఏమైంది? 8 ఏళ్ళు జిఎస్టీ ద్వారా ఈ ప్రజల మీద ఎనలేని భారం మోపారనేది మా పార్టీ లైన్. మోపారా లేదా? బట్టి గారు ఏం చెప్పారు నిన్నాను? ఇన్నేళ్ల కన్నా ఈ నిర్ణయాన్ని రివ్యూ చేశారు. తగ్గించడం శుభపరిణామమే. నేను కూడా అంటా ఉన్నాను, తగ్గించడం శుభపరిమైనప్పుడు ఆ భారం ఎవరి మీద పడుతుందో ఒకసారి ప్రజలకు తెలవాలి. ఆ భారం మళ్ళీ రాష్ట్రం మీద పడుతూ ఉంది. దీనికి తోడు 8 ఏళ్ళు ప్రజలు వారి భారానికి మించిన బరువు మోశారు కదా. 8 ఏళ్ళు సోయలేదు, ఇప్పుడు తగ్గించారు. ఇది ప్రజలకు తెలవాలి. 8 ఏళ్ళు ఏ రకంగా ప్రజల మీద భారం పడదో తెలవాలి. ఇప్పుడు తగ్గించిన వల్ల రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మీద పడుతున్న భారం ఎంతో తెలియాలి కాబట్టి ఆ విషయం చెప్పాను నేను. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను హైడ్రాని చాలా సందర్భాల్లో హైడ్రా రావడం అవసరం అనే మాట చెప్పాను. భవిష్యత్ అవసరాల కోసము హైడ్రా రూపకల్పన చేశారు. చాలా చోట్ల ఇంకా ప్రజల ఆభిష్టం మేరకు హైడ్రా ఇంకా దూకుడుగా పోవాల్సిన అవసరం ఉన్నది. నేను యాజ్ ఎ పీస్ అధ్యక్షుడిగా ఎక్కడైనా లోపాలు మా దృష్టికి వస్తే డెఫినెట్గా దాని మీద యాక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం. భజన అనే మాటే లేదు. నేను మా మంత్రులంతా గుజరాత్ నర్మదా రివర్ ఫ్రంట్ చూసి వచ్చాము. సాబర్మతి రివర్ ఫ్రంట్ చూసి వచ్చాము. గుజరాత్ అహ్మదాబాద్లో చక్కగా కట్టారు. గుజరాత్లో కట్టుకున్నప్పుడు ఎంతమంది నిర్వాసులు అయ్యారో ఆ లెక్క తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. సరైన పునరావాసం ఇవ్వలే. ఇక్కడ మూసీ నది ప్రక్షాళన విషయానికి వచ్చినప్పుడు అందరికీ పునరావాసం ఇవ్వడమే కాకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ వారికి సరైన పునరావాసం కలగజేసి ఈ కంపునంతా తీసేసి అక్కడ జరిగిన తీరులాగా మనం కూడా మూసీని సుందరీకరణ చేసుకుందాం అనుకున్నాము. దానికి కడుపు మండిపోయింది. కిషన్ రెడ్డి గారు మోకాలెట్టేశారు, ముందుకు పోనివ్వట్లేదు. అహ్మదాబాదు సుందరంగా అభివృద్ధి చెందొచ్చు కానీ భాగ్యనగరం చెందకూడదు. వాళ్ళకి భాగ్యనగరం మూసి ప్రక్షాళన జరిగి సుందరీకరణ అవుతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. అది వాళ్ళ బాధ. హనుమంతరావు గారు నిన్న మొన్న 2 రోజులు అదే మాట చెప్పారు. నేను ఏదున్నా ఇప్పుడు గాజుల రామారావు విషయంలో పత్రికలు వచ్చిన వెంటనే అనుకోకుండా నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాను. తక్షణమే ఆదేశాలు ఇచ్చి ఆ భూమిని వెనక్కి తీసుకున్నటువంటి సంఘటన ఇది హర్షించాల్సిన సంఘటన. హైడ్రా వ్యవస్థ మొత్తాన్ని అభినందిస్తున్నాను.
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు పోవాలి. ప్రభుత్వ ఆస్తులు ఇంచు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పిసిసి అధ్యక్షుడు నేనైతే ఒప్పుకోను. ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాను. ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటా ఉంది. ఇక ముందు కూడా ఏదైనా మా దృష్టికి వస్తున్నా, మీ దృష్టికి వచ్చినా మాకు చెప్పండి, డెఫినెట్గా యాక్ట్ చేద్దాం. డెఫినెట్గా గవర్నమెంట్ భూమి అది. అలాంటి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చాలా రావాలి. నేను ఇప్పుడు ప్రతిదానికి అందరూ చెప్పాల్సిన అవసరం, చారి గారు అందరూ అన్ని విషయాలు అందరూ స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు చొరవ వల్లే, ముఖ్యమంత్రి తక్షణ చర్య వల్లే గాజు రామారం భూములు ఎన్నికొచ్చాయి. హైడ్రా రూపకల్పన కూడా దూరదృష్టితో చేసినటువంటి నిర్ణయము. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. హైడ్రా వల్ల నాకు తెలిసి ఒకే ఒక్క బీదవాడి ఇల్లు పోయింది. వారికి కూడా పునరావాసం ఇచ్చాము. మిగతా అంతా కూడా ధనికుల భూములు, కబ్జా భూములు, బడా నాయకుల భూములే పోతా ఉన్నాయి. ఇది మనం సమర్థించాల్సిన అవసరం ఉంది, హర్షించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ కూడా సాఫ్ట్గా పోయే పరిస్థితి ఉండదు. టెక్నికల్గా అన్ని తేలిన తర్వాత అందరి మీద చర్యలు ఉంటాయి. నా భూమి ఉన్నా నా మీద చర్య ఉంటుంది. ఆదిత్య వెంకటేశ్లో కూడా నేను కూడా చూశాను, నాకు కూడా వీడియోలు వచ్చాయి. అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. నది పక్కనే ఉంది, నేను కూడా వీడియోలు చూశాను. నా నివాసం కూడా అక్కడే ఉంటుంది. నది పక్కనే ఉంది, నదిలో కట్టినట్టే కనబడతా ఉంది. అది లోతుగా ఇంకా అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని తక్షణమే కోరుతాను. నేను దసరా శుభాకాంక్షలు మీ అందరికీ. దసరా పండగ నేను చాలా సార్లు ఎమ్మెల్యే వారు ఎక్కడున్నారు వారు చెప్పిందే ప్రామాణికం. ఎమ్మెల్యేగా వారు చెప్పింది ప్రామాణికం. స్పీకర్ పరిధిలో ఉంది, నిర్ణయం అయిన తర్వాత మాట్లాడదాం.